కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ సినీ నటుడు నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరై ఈ విషయానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, అట్లాగే ఈ కేసులో ఎవరైతే వీళ్ళు సాక్షిగా ఆ రోజు చెప్పారు, నోటీసు ఇచ్చిన రోజు, కోర్టులో పిటిషన్ వేసిన రోజు సాక్షి చేర్చినటువంటి సుప్రియ, వీళ్ళంతా కూడా ఇవాళ నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. నాంపల్లి కోర్టుకు వచ్చి జడ్జి ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి నాగార్జునుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు మీరు ఈ కేసు వేశారు, క్రిమినల్ డిఫామేషన్ కేసు ఎందుకు వేశారు మీరు అని చెప్పేసి న్యాయమూర్తి నాగార్జున అడిగారు. దీని మీద నాగార్జున ఆయన వివరణ ఇచ్చారు. దానికి సంబంధించిన కేసు సంబంధించినటువంటి అంశాలను వివరించారు. ఒక కొండా సురేఖ తమపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది, తమ పరువుకు భంగం కలిగించేలాగా ఆమె మాట్లాడింది అని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది. సమాజంలో ఒక ఉన్నతమైన ఫ్యామిలీగా ఉన్నాం మేము అని చెప్పి అట్లాంటి ఫ్యామిలీ మీద కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని ఆయన కోర్టు వివరించడం జరిగింది. అట్లాగే ఏదైతే ఈ నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి కొండా సురేఖ ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు, అది వాళ్ళ ఇద్దరు వ్యక్తిగతంగా వాళ్ళ పరస్పర అంగీకారంతో నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. ఈ విషయంలో ఎవరైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా అసంబద్ధమైనవి, అవాస్తవం అని చెప్పి కూడా నాగార్జున కోర్టుకు చెప్పడం జరిగింది. అట్లాగే సినీ రంగంలో చాలా ఏళ్ళుగా ఉన్నాం మేము, సినిమా రంగంతో మా కుటుంబానికి అనుబంధం ఉంది, దేశవ్యాప్తంగా మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మాకు దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి, చాలా సమాజంలో ఒక మంచి పేరున్న కుటుంబం మాది, జాతీయ స్థాయిలో చాలా అవార్డులు వచ్చినాయి మాకు, సినిమా రంగంలోనే కాదు ఇతరత్ర సేవా కార్యక్రమాలు కూడా చేస్తాము, అమల కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, ఈ పెటా వంటి సంస్థల్లో ఆమె పనిచేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు నాగార్జున సంబంధించి కూడా ఇతరత్ర వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు కోర్టు వివరించడం జరిగింది. అట్లాగే ఇట్లా మేము ఇంత సమాజంలో ఇంత పేరు ప్రతిష్టలు ఉన్న మా మీద మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిర్రు, అసంబద్ధమైన అవాస్తవమైన అంశాలను నిజమని నమ్మేలాగా మా కుటుంబం పరువు తీసేలాగా ఆమె మాట్లాడిర్రు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఆమె దురుద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేసిర్రు కాబట్టి ఆమె మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఆమె మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగార్జున కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర ఏమైనా ఆధారాలు ఉంటే అవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆయన కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా న్యాయమూర్తి ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నారు, ఈ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. అట్లాగే ఈ కేసులో సుప్రియాను వీళ్ళు ఫస్ట్ సాక్షి కింద ఎవిడెన్స్ కింద చూపించారు. ఆ రోజు వీళ్ళు పిటిషన్ వేసిన రోజు సుప్రియ అనే ఆమె సోషల్ మీడియాలో చూసి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలు సోషల్ మీడియాలో ఈ కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలను చూసి ఆవేదనతోటి ఆమె నాగార్జునకు ఫోన్ చేసి మన ఫ్యామిలీ మీద ఇట్లా జరుగుతూ ఉన్నది, ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో దాని మీద కూడా ఆ రోజు ఆమెకు ఆ పిటిషన్లో కూడా సుప్రియ పేరు ప్రస్తావించారు. ఆమె కూడా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు, నాంపల్లి కోర్టుకు హాజరై వాదనలు ఆ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అంటే ఆమె ఆ రోజు ఎక్కడ చూసింది, ఆ వీడియోలో ఏముంది, ఎవరు వీడియోలో ఉన్న పర్సన్ ఎవరు, ఆమె కొండా సురేఖనేనా కాదా, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆ స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఇవాళ ఈ ప్రాసెస్ పూర్తయింది. ఇంకొక సాక్షి వెంకటేశ్వర్లు అని ఉన్నారు, ఆయనను ఎల్లుండి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి ఈ కేసు ఇవాళ ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కేసును న్యాయమూర్తి ఎల్లుండికి వాయిదా వేసారు. ఎల్లుండి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం. సో కంప్లీట్గా ఈ కేసులో నాగార్జున ఫ్యామిలీ అయితే ఎక్కడ తగ్గట్లేదు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు ఆమె ఖచ్చితంగా పరిహారం చెల్లించుకోవాలని చెప్పేసి నాగార్జున ఫ్యామిలీ చెప్తా ఉన్నది. అందుకోసమే ఇవాళ ఫ్యామిలీ అంతా కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పటికే ఒక ప్రచారం బయట ఏం చేస్తున్నారంటే కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు, ఆమె చెప్పలేదు, కేవలం చింతిస్తున్నాను అని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు ప్రస్తావించకుండా ఏదో చిన్నగా చింతిస్తున్నాను అని చెప్పేసి వదిలేసారు. కానీ ఒక బీసీ మహిళ మీద కావాలని కుట్ర చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఒక నెరేటివ్ తీసుకుపోతూ ఉన్నారు. కానీ ఎంత అది తీసుకెళ్ళినా కూడా నాగార్జున ఫ్యామిలీ అయితే తమ కుటుంబానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు ఇదంతా కూడా ఒక పెద్ద ఇష్యూ కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి కొండా సురేఖపై, ఆమె మీద పరువు నష్టం కేసు నమోదు చేసి ఆయన 100 కోట్లకు పరువు నష్టం వేశారు. సో దానికి సంబంధించి
హియరింగ్ అయితే కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇంకొక సాక్షి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా వీళ్ళు డిఫెన్స్ అటు కొండా సురేఖ తరపు న్యాయవాదులు కూడా ఏం వాదనలు వినిపిస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు కోర్టుకు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం చేయబోతున్నది కోర్టు, ఏం నిర్ణయం తీసుకుంటుంది, కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతిస్తుందా లేదా, ఎందుకంటే ఆమె ఒక మంత్రి పదవిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆమె మీద కేసు పెట్టాలి, కేసు నమోదు చేయాలంటే దాని ముందు శాసనసభకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి తరుణంలో కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి అందుకే ఈ స్టేట్మెంట్లన్నీ తీసుకున్న తర్వాత కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లీగల్గా కరెక్ట్గానే ఉన్నాయి, ఆమె నిజంగానే వ్యాఖ్యలు చేసింది అన్నట్టుగా కోర్టు భావిస్తే అప్పుడు ఆమె పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కానీ కొండా సురేఖ తరపు న్యాయవాది మాత్రం పదే పదే చెప్తా ఉన్నారు, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా తప్పు లేదు, కావాలనే దీని మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, ఆమె ఒక బీసీ కాబట్టే ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ తరపున అపీర్ అవుతున్నటువంటి వ్యక్తి ఆయన పదే పదే మీడియాలో చెప్తా ఉన్నారు, కొండా సురేఖ వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పు లేదు, వాళ్ళే తప్పు చేసిరు అన్నట్టుగా, నాగార్జునే తప్పు చేసిరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఏకంగా నాగార్జున మీద కేసు పెడతామని చెప్పి రివర్స్లో మేమే కేసు పెడతాం నాగార్జున పైన, అట్లాగే ఎవరైతే నాగార్జునకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మేము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఆయన నిన్న కూడా ప్రకటించారు, నిన్న కోర్టులో హీరింగ్స్ పూర్తయిన తర్వాత. సో ఇతరత్ర బయట కూడా అదే చెప్తా ఉన్నారు, ఆయన నాగార్జుననే తప్పు చేస్తూ ఉన్నారు, నాగార్జున బిగ్ బాస్లో హోస్ట్గా ఉన్నారు, అక్కడ ఏదో అసభ్యకరమైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, ఆయన ఇంకేదో చేస్తూ ఉన్నారు, సినిమాల్లో ఇట్లా అవుతుంది, ఇవన్నీ కూడా బయటి అంశాలను ఆయన ప్రస్తావిస్తూ నాగార్జున పైన కేసు వేస్తాం మేము, నాగార్జున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఈయన కొండా సురేఖ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు మరి ఈయన చెప్పే ఎంతవరకు లీగల్గా వ్యాలిడ్ అవుతాయి, ఈ వీడియో ఎవిడెన్స్ ఉంది, కొండా సురేఖ మాట్లాడింది, సో ఈ ఎవిడెన్స్ ఎంతవరకు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి వ్యాలిడ్ అవుతుంది కోర్టులో అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది దీని మీద. సో ఇప్పటికైతే కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొందరు అడ్వకేట్లు అంటూ ఉన్నారు. ఎందుకు అంటే అందులో క్లియర్ కట్గా ఆమె మాట్లాడిన అంశాలు ఉన్నాయి, కొండా సురేఖ మాట్లాడినటువంటి అంశాలు క్లియర్గా వీడియోలో ఉన్నాయి, ఆమె మాట్లాడిన వీడియోలో ఉన్నాయి. 1-2 సార్లు ఆమె 2 సార్లు మాట్లాడారు ఆ రోజు మీడియాతో. ఆ 2 సార్లు 3 సార్లు మాట్లాడినప్పుడు ఆ వీడియో బయటలన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, ఇవన్నీ బయట తిరుగుతూ ఉన్నాయి. సో ఈ ఎవిడెన్స్ అంతా సరిపోతుంది. అట్లాగే వివిధ పత్రికల్లో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు పబ్లిష్ అయినాయి. సో ఇదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో కొండా సురేఖ తరపు న్యాయవాది నాగార్జున ఇది చేస్తారు అది చేస్తారు బయట అది ఇది అని చెప్పి అవేవి కూడా పెద్దగా వ్యాలిడ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వాటికి దీనికి సంబంధం లేదు. ప్లస్ ఆయన సమాజంలో ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, సినీ రంగంలో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా పేరున్నది, అంతర్జాతీయంగా అవార్డులు వచ్చినాయి, ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు ఆయన. సో ఇదంతా ఫ్యామిలీ రెప్యుటేషన్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే బిజినెస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఖచ్చితంగా కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చేసి చెప్తా ఉన్నారు. సో ఎల్లుండి ఈ కేసు ఎల్లుండికి వాయిదా పడింది నెక్స్ట్ హియరింగ్. సో ఎల్లుండి ఇంకొకరు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఫర్దర్గా ఎలాంటి ఆర్డర్స్ ఇస్తారు అనేది చూడాలి.